హాయ్ ఫ్రెండ్స్, బొండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి బీరపట్టు ఏపుడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ బీరకాయల్ని చిన్న చిన్నగా ముక్కల కింద చేసుకొని మిక్సీలోకి అయితే వేసుకొని మెత్తగా అయితే ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత దాంట్లో నీరంటూ వస్తుంది కదండి, ఆ నీరునైతే మనం పిండేసుకోవాలండి. మొత్తం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇలా చేసుకొని తినండి, పొట్టు పడేయకుండా. ఈ విధంగా అయితే ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత అందులో ఉన్న పీసులు అయితే మొత్తం తీసేసుకోవాలి. మనకి ఎప్పుడు చేసినప్పుడు తిన్నప్పుడు కూడా బాగుంటుంది. ఇలా నాకు అన్ని పీసులు వచ్చినాయండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేగించుకోవాలండి. వేగించుకొని అది వేగిన తర్వాత బీరపట్టు కూడా వేసేసి బాగా వేగించాలి. అలా వేగుతుండగా కొంచెం అయిన తర్వాత అందులో అయితే కొద్దిగా సాల్ట్ని అయితే వేసి బాగా కలపండి. కలిపారా, కొంచెంసేపటికైతే మనకి కలర్ అయితే మారి ఈ విధంగా అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీకరమైన బీరపట్టు వేపుడు అనేది రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.